అందరికీ నమస్కారం. నా పేరు చంద్రికా రాజేశ్వరి. నేను కిజిజి పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను స్వాతంత్ర దినోత్సవం గురించి చెప్పబోతున్నాను. మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. ఇది మన 78వ స్వాతంత్ర దినోత్సవం. 16వ శతాబ్దంలో బ్రిటిష్ వారు వ్యాపార రీత ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో మొట్టమొదటిసారిగా ఇండియాలో అడుగుపెట్టారు. వీరికంటే ముందే డచ్, ఫ్రెంచ్, పోర్చుగీస్ వారు వచ్చి చక్కగా వ్యాపారం చేసుకొని వెళ్ళిపోయారు. ఎలిజబెత్ రాణి యొక్క రాక ఇండియా వారిపై ప్రభావం చూపింది. బ్రిటిష్ వారు కోహినూర్ వజ్రాన్ని తీసుకొని వెళ్ళి లండన్ మ్యూజియంలో పెట్టుకున్నారు. అది ఇప్పటికీ అక్కడే ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో వారెన్ హేస్టింగ్స్ తమకు సహాయం చేస్తే మనకు స్వాతంత్రం ఇస్తామని చెప్పారు. కానీ 1942 దాకా ఏ విషయం చెప్పలేదు. అందుకే ఆగస్టు 9, 1942 క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. అతివాద నాయకులైన లాల్ బాల్ పాల్ మరియు అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్ మరియు భగత్ సింగ్ మరి మొదలైన సమరయోధులు స్వాతంత్రం కోసం ఎంతో కృషి చేసి తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగాలను మన్నం చేసుకుంటూ మనం దేశభక్తి ప్రతి గుండెల్లో ప్రజ్వలించాలని మన నేటి ఆకాంక్ష. జై హింద్.